చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అరవింద్ గారు, పాకిస్తాన్ మన దేశానికి మధ్య జరిగిన యుద్ధం ఆపరేషన్ సింధూర్లో ట్రంప్ ఇన్వాల్వ్ అయిపోయి నేనే యుద్ధం ఆపానని చెప్పడం వల్ల మోడీ ఇమేజ్ దెబ్బతింది అనే వాదన ఉంది. ఒప్పుకుంటారా? ట్రంప్ ఇన్వాల్వ్ అయినా 50 మంది ట్రంప్లు అయినా మోదీ ఇమేజ్కి ఏం కాదండి. ఆయన ట్వీట్ చేసే షోకుంటే మనం ఏం చేయలేము. కానీ భారత్తో పాకిస్తాన్ ఆయన ట్విట్టర్ ఆయన చేతులు ఉంటుంది, ఆయన టైప్ చేసి పెట్టుకున్నాడు. దానికి మోదీకి ఏం సంబంధం? ఈ నిన్న మొన్న నేను జయశంకర్ది కూడా విన్నాను. ఏది ఉన్నా కూడా పాకిస్తాన్ ఇండియా మధ్యలో జరిగిందే సీజ్ ఫైర్, క్లియర్గా డైరెక్ట్ మా జనరల్ మాట్లాడుకొని చేసుకున్నారు అని చెప్పడం జరిగింది. కానీ ట్రంప్ ఎందుకు ట్వీట్ చేసినో ట్రంపే చెప్పాలి. అలాంటప్పుడు పాకిస్తాన్ ఇండియా ప్రభుత్వాలు చేయాలి, కానీ ట్రంప్ అందరికంటే ముందు ట్వీట్ చేసి నేనే చేయించినా నేనే ఆయన ట్వీట్ చేసే షోకుంటే మీరు నేను ఏం చేస్తాము? అట్లా చేయడం వల్ల మోడీ ఇమేజ్ అనేది దెబ్బతినలేదా? మోడీ 50 మంది ట్రంప్లు వచ్చినా మోడీ ఇమేజ్కి ఏం కాదు. ట్రంప్ భయపెట్టి యుద్ధాన్ని ఆపించాడు అనడం వల్ల కొంత ఇబ్బంది లేదా? సమస్యనే లేదు. కాదు, మరి మధ్యలో ట్రంప్ నీకు సంబంధం ఏంటి అని బీజేపీ నాయకులు ఎవ్వరూ ఎందుకు గట్టిగా మాట్లాడలేదు? నేనే యుద్ధాన్ని ఆపించాను అని ట్రంప్ ఒకసారి కాదు 2-3 మీకున్నంత టైం బీజేపీ నాయకులకు లేదు. ఫ్రీ టైం, అందరు బిజీగా ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగి చెప్తున్నా, ట్రంప్కి ట్వీట్ చేసే షోకుంటే మీరు నేను ఏం చేస్తాను? చేసుకున్నాను ట్వీట్. జయశంకర్ ఈ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ చెప్పాల్సింది చెప్పిండు, అయిపోయింది. కానీ యుఎస్ అధికారులు మన అధికారులతో మాట్లాడారు. ఇద్దరి మధ్య కూడా ఒక మీటింగ్ జరిగింది. దాన్ని మన అధికారులు కూడా అంగీకరించారు, చెప్పారు కూడా. యుఎస్ అధికారులు మాట్లాడారు, కానీ ట్రేడ్ గురించిన విషయాలు రాలేదు అని అనేక అంశాలు ఉంటాయి సార్. అమెరికాతోటి అనేక అంశాలు ఉంటాయి. ఈ విషయం వచ్చినప్పుడు మీ సంగతి మీరు చూసుకోండి, మా సంగతి మేము చూసుకోండి కూడా జవాబు చెప్పి ఉంటారు. మాకు మీటింగ్ అయితే ఇదే అవుతుందనేముంది. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మరి అంత పీసీ తీసుకెళ్ళి పీఓకే భారత వశం అయిపోతుంది అన్న దగ్గరికి తీసుకెళ్ళి ఏమీ లేదు అన్న దగ్గర ఎక్కడో ఒక అసంతృప్తులు ఆగిపోయినట్టు అనిపించట్లేదా పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విషయంలో? మాకేమనిపిస్తలేదు. వాళ్ళు పహల్గాంలో ఒక టెర్రరిస్టు వచ్చి మరీ మతం అడిగి చంపినరు. దానికి ధీటైన సమాధానం మనము ఇవ్వడం జరిగింది. వాళ్ళ హెడ్ క్వార్టర్లు అన్నీ మేజర్ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ అన్నీ మనం ధ్వంసం చేయడం జరిగింది. అది మన అందరి కళ్ళ ముందర మనకు మన ఆర్మీ, నేవల్, డిఫెన్స్ చీఫ్లు అందరూ చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. దాని తర్వాత పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తే మనం డిఫెండ్ కూడా చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎయిర్ బేస్లు ఎట్లా ధ్వంసం చేసినామో అది కూడా చూపించడం జరిగింది. అంటే యుద్ధము ఇండియా ఇంత స్ట్రాంగ్ అయ్యే టైంలో లాంగ్ టర్మ్ యుద్ధం అన్నది మంచిది కాదు. ఈవెన్ ఐఎమ్ సేయింగ్ లాంగ్ టర్మ్ యుద్ధం ఈజ్ నాట్ అవర్ పర్పస్. ఫినిషింగ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆర్ పర్పస్. ఫినిష్ అయ్యాయా? ధ్వంసమయ్యాయి. ఫినిష్ అయ్యే ఇంకా బతికే ఉన్నాడు. ఇక్కడ రక్తం పారిస్తాను అని బెదిరించే వాళ్ళందరూ కూడా బతికే ఉన్నారు. ఫినిష్ అయ్యే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది నిరంతరం. అది కానీ ఒకటి, ఇప్పుడు ఎప్పుడో పుట్టిన నక్సలైట్లను ఇప్పుడు కూడా తొలగిస్తున్నారు కదా. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి మేము ఫినిష్ చేస్తాం అంటున్నారు. ఆ ప్రక్రియలో ఉన్నారు. ఇక్కడ ఏ సైజుకి తీసుకెళ్లారంటే పీఓకే ఇక భారత్ పూర్తిగా అంతర్భాగం అయిపోతుంది అన్న దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ ఆపేశారు. ఒకటి నిజం చెప్పండి, పీఓకే భారత్లో అంతర్భాగం అయిపోతుందా అవ్వదా? అది ఆల్రెడీ భారత్లోనే ఉన్నదండి. మీలాంటి యూఆర్ మేకింగ్ అన్ ఇష్యూ. ఇట్ ఈస్ మేకింగ్. నెహ్రూ చేసి పెట్టాడు, ఓ చిక్కుముడి చేసి పెట్టాడు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ప్రభుత్వం చేసిన మిస్టేక్ అది ఆ టైంలో. టుడే పీఓకే ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా. అందరం అయిపోతుందా అంటే ఆల్రెడీ ఎల్ఓసి ఉందిగా. ఎల్ఓసి ఉంది. పిఓకే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ చేర్పేస్తారా? ఎల్ఓసిని చేర్పేస్తారా? అది చర్చ సమయం వచ్చినప్పుడు చేర్పేస్తారండి. అది చర్చలతో సాధ్యమవుతుందా, యుద్ధంతో సాధ్యమవుతుందా? యుద్ధం ఎవ్వరికి షోక్ కాదు, యుద్ధం మంచిది కాదు. చర్చలతో అయితే సంతోషం. అవసరం పడితే యుద్ధం చేయాల్సి వస్తే చేస్తారేమో. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలో చేసిండ్రు, ఎంత అవసరమో దానికంటే ఎక్కువ చేసిండ్రు. కానీ చేసిన తర్వాత ఎందుకు యుద్ధాన్ని ఆపారు? చేస్తున్నామనే విషయాన్ని పాకిస్తాన్కి ముందే తెలిసేలా చేసి ఉగ్రవాదులు పారిపోయేలా చేశారు. ఇది దేశద్రోహం అవుతుందని రాహుల్ గాంధీ అంటున్నాడు. ఏ టైంలో అన్నాడు రాహుల్ గాంధీ? వినలేదా మీరు? మొన్నే డే టైంలోనే అన్నాడు. ఆయనను సీరియస్ తీసుకోమండి వాళ్ళని. యూ డోంట్ టేక్ దెమ్ సీరియస్లీ. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే సీరియస్ తీసుకోరు ఆయనని.
ఆయనకి ఏం తెలుసు సార్? రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటుంటే మీరు సీరియస్గా తీసుకోని అంటారే? వాళ్ళు చేస్తామంటున్నారు కాబట్టి వాళ్ళు మాకు ఆ మాట అనాల్సి వస్తుంది, మాకు కర్మ అని నాతో అన్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మాకు ఈయన తప్ప వేరే నాయకుడు లేకుండా ఏంటో ఆయన అని కాంగ్రెస్ వాళ్ళు నాతో అన్న రోజులు ఉన్నాయి. ఎవరన్నారు? తెలంగాణ కాంగ్రెస్ నాయకులని? తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు, రాహుల్ గాంధీ కంటే సీనియర్లు ఉన్నారు. ఎవరు? బలమైన వాళ్ళు అన్నారు. ఓకే. కేసీఆర్ ఎప్పుడైతే ఆ సీట్లు బయట పెడతాడో, కేటీఆర్ ఎప్పుడైతే ఎంపీ పేరు పెడతాడో అప్పుడు నేను కూడా ఇవి పెడతా. ఓకే, మీరు కొన్ని మాటలు మాట్లాడారు, రేవంత్ రెడ్డిని మారుస్తారని. మీరే కదా, చాలా మంది బీజేపీ నేతలు మాట్లాడారు. మీరు కూడా ఇంకోటి అన్నారు, శ్రీధర్ బాబుకి తప్ప ఇంకెవరికి అర్హత లేదు, అదే కోర్సు సిసిపియు కోర్సు గురించి కూడా మీరు మాట్లాడారు. ఏంటి మీ ఊహాగానాలుగానే ఉండిపోతున్నాయి, ఊరికే రాళ్ళేస్తున్నారా? నాకు తెలిసింది నా సోర్సెస్ నేను చెప్పానండి. నేను అన్న దాంట్లో వాస్తవం కూడా ఉంది. శ్రీధర్ బాబు ఎటువంటి రాజకీయ నాయకుడు మనకు తెలుసు, క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. రేవంత్ రెడ్డిని మారుస్తున్నారా అంటే మీరు ఒక ఆశాభావం? నాకున్న అభిప్రాయం స్ట్రాంగ్ లాబీ ఆయనకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది ఢిల్లీలో. రేవంత్ రెడ్డికి వ్యతిరేకం ఎవరు? వాళ్ళ దాంట్లోనే ఉన్న వాళ్ళు సీనియర్ నాయకులు, ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళే. ఏ జిల్లా వాళ్ళు? మన 33 జిల్లాల్లో జిల్లా వాళ్ళు. కాదు, ఏంటి సిసిపియు కోర్స్ ఏంటిది? సార్, దట్స్ బేస్డ్ ఆన్ కరప్షన్, గివింగ్ కమిషన్ టు దేర్ హైకమాండ్. ఇవన్నీ బాగా చేసుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని పెడుతున్నాడు వాళ్ళు అని చెప్పాను నేను. ఈయన బాగా వసూలు చేస్తున్నాడు, పంపిస్తున్నాడు. అరవింద్ గారు, మీరేమో మీ సోర్స్ అంటే శ్రీధర్ బాబు మీకు దగ్గరన ఇట్లా మాకు తెలియదు, కానీ శ్రీధర్ బాబు పేరు ఒక్కటే చెప్తున్నారు. కానీ ఆ పార్టీలో మిగతా నాయకులు బట్టి కానివ్వండి, కోమటిరెడ్డి కానివ్వండి, మరొక నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా వీరు కూడా సీఎం రేస్లో ఉన్నారని ఒక ప్రచారం జరిగింది. మీ పార్టీ నుంచి కొంతమంది నాయకులు కూడా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారని చెప్పింది. వాళ్ళు లేరా? మీ సోర్స్ ప్రకారం వాళ్ళు రేస్లో లేరా? ఎక్కడ కూడా వాళ్ళు పనికి రారంటారా? రేస్లో ఎవరున్నారు అనలే, శ్రీధర్ బాబుకి ఆ క్లీన్ ఇమేజ్ ఉందని చెప్పిన. అదే వీళ్ళు లేరా సార్ మీ క్లీన్ ఇమేజ్లో? ఇప్పుడు ఈ పెద్ద పిల్ల మంచిదంటే చిన్నది చెడ్డదని కాదు కదా. శ్రీధర్ బాబుకి ఆ క్లీన్ ఇమేజ్ ఉందని చెప్పిన. కాదు, ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి మీతోనే ఎందుకు టచ్లో ఉంటున్నారు? ఉంటారు సార్, నా చిన్నప్పటి నుంచి ఉంటారు వాళ్ళు. కోవర్ట్లల్లా? నా చిన్నప్పటి నుంచి ఉంటారు కాంగ్రెస్లో ఉన్న కోవర్ట్ల వాళ్ళ? ఇది మీరు ఏమన్నా అనుకోండి, ఉంటారు, టచ్లో ఉంటారు. దాన్ని ఒక నేను పోయి రేవంత్ని కలిసిన, నేను ఇవాళ వెంకటరెడ్డి గారు ఫోన్ చేసిన, నా కాన్స్టిట్యున్సీలో పని ఉంటే మాట్లాడుకుంటాము. ఓకే, ఇది నేను చేస్తలేను. ఇది నియోజకవర్గంలో పని ఉంటుంది కాదు, రేవంత్ రెడ్డి వినండి, ఈ సిస్టమ్ని చెడగొట్టింది కేసీఆర్. అలాని ప్రజలు ఎన్నుకున్నారు, మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. రేవంత్ పోయి పీఎంని కలుస్తాడు, రేవంత్ పోయి అమిత్ షాని కలుస్తాడు, రేవంత్ పోయి ఇతర నాయకుల్ని కలుస్తాడు, చంద్రబాబు పోయి అందరు మంత్రులను కలిసి. చంద్రబాబు కోట చెప్పండి. అధికారిక కారణాలతో కలవటం వేరు. రేవంత్ మాకు అధికారం ప్రజలు ఇచ్చారు, వాళ్ళ పని కోసం చెప్పారంటే కోవర్ట్లేగా. కాంగ్రెస్లో అంతర్గతంగా జరుగుతున్నది బీజేపీ లీడర్ అని మీతో చెప్తే వాళ్ళు కోవర్ట్లేగా. వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారని చెప్తున్నా నేను. అదే చిన్నప్పటి నుంచి మాకు ఈక్వేషన్ ఉంటుందండి, పర్సనల్ ఈక్వేషన్ కూడా ఉంటాయి. సో బీజేపీలో కూడా ఎవరికైనా అలా ఉంటే చెప్పుకోవచ్చు, దాని కోవర్ట్ల అని అన్నాం, రైట్? అది మనిషి యొక్క వ్యక్తిత్వం. అవతల ఎవరితో మాట్లాడుతారో వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళతో ఉన్న ఈక్వేషను. ప్రతి ఒక్కటి పొలిటికల్గా చూడాల్సిన అవసరం లేదు. రేవంత్తో ఇంకా టచ్లో ఉన్నారు సార్, మీకు చాలా దగ్గర మిత్రుడు అంటారు. రేవంత్ రెడ్డితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అంటున్నారు. మరి రేవంత్ ఇంకా మీకు మిత్రుడిలాగే ఉన్నారా? సన్నిహిత సంబంధం నేను ఎప్పుడు అనలే. దాంట్లో మిత్రుడే. దానికి పాలిటిక్స్కి ఏం సంబంధం? మాట్లాడుకుంటారా సార్ ఎప్పుడైనా? 100% మాట్లాడుకుంటాం. అప్పుడు చెప్తారా మరి మీ మిత్రుడు లోపాలు ఏమన్నా ఉంటే నేను మాట్లాడుకుంటా, తప్పేముందండి. ఆయన ముఖ్యమంత్రి, నాకు ఏమన్నా పార్టీలు పక్కన పెట్టి మీ మిత్రుడు సీఎం సీట్లో ఉండాలని ఏమన్నా లోపాలు చెప్తారా మీరు ఆయనకు? చెప్తారు, చేసేది ఉండే. ఇప్పుడు ఆయన 2000 రూపాయలు పెన్షన్ 4000 చేస్తా అన్నాడు, 3000 అనే చేసేది ఉండే. నా దగ్గర పైసలు లేవు, నాకు అప్పు పుడతలేదు అని ఏడుస్తున్నాడు కదా బయటకు పోయి. దాంతో నీ స్థాయి పడిపోతుంది. నువ్వు ప్లాన్ చేసుకునేది ఉండే. 500 రూపాయలు బోనస్ ఫస్ట్ నుంచి ఇచ్చేసేది ఉండే. For latest updates on India Pakistan,
Download our TV Live app